హాజరు కావద్దని డిసైడ్ అయ్యారు. రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు హరీష్ రావు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, అసెంబ్లీలో మూసీ సుందరీకరణ అంశం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరాన్ని ఎండగట్టినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన పరిశుద్ధ పదాలతో ఒకవైపు అవమానించే విధంగా మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతూ ఆ తర్వాత తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని కోరినప్పటికీ కూడా అవకాశం ఇవ్వకపోవడంతో కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. గన్ పార్క్ వద్దకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం గన్ పార్క్ లో మాట్లాడుతూ హరీష్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులమయంగా మార్చేశారు. ఒక గాంధీ భవన్ లాగా, సిఎల్పి మీటింగ్ లాగా మార్చేసి ఇతర పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఒకవైపు మొన్న బీఎస్సీ మీటింగ్ కి గంట లేటుగా వచ్చారు. వచ్చిన తర్వాత కూడా మాకు త్వరగా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఈ రోజు అసెంబ్లీలో ఒకవైపు మేము మాట్లాడే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తిట్టడమే పనిగా ముఖ్యమంత్రి ఒక స్ట్రీట్ రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీని ఒకవైపు మర్యాద లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక గాంధీ భవన్ లాగా మార్చారు, సిఎల్పి కార్యాలయం లాగా మార్చి ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇందులో భాగంగానే ఈ శీతాకాల సమావేశాలను మేము బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. గన్ పార్క్ వద్ద పార్టీ సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి, ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా హరీష్ రావు ముగ్గురు కూడా మాట్లాడారు. ఒకవైపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఒకవైపు కృష్ణా గోదావరి వాటర్ పైన కావచ్చు, మిగతా ప్రజా సమస్యలపైన మొన్న సిఎల్పి సమావేశంలో కావచ్చు, మొన్న ఇతర ఒకవైపు మొత్తం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏదైతే మేము లేవనెత్తామో 15 అంశాలు చర్చకు పెట్టాలని చెప్పేసి ఏది కూడా చర్చకు తీసుకోవట్లేదు, మా వాదనను వినిపించే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అందులో భాగంగానే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రగతి భవన్లో, ఒకవైపు ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకొని ఇరిగేషన్ అంశాలపైన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తన సలహాలు సూచనలు ఇవ్వాలి, ఒకవైపు ఇరిగేషన్ ఇష్యూస్ పైన అన్ని విషయాలు మనం మాట్లాడుకుందామని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒకవైపు హరీష్ రావును ఉద్దేశించి సభలో పూర్తిగా అమాయకంగా మాట్లాడడం, అవమానకరంగా చేసే విధంగా మాట్లాడే విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు గ్రహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం మాట్లాడిన తర్వాత, ట్రెజరీ బెంచెస్ తరఫున మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మా వాదనను వినిపించుకోవడం కోసం, మా వర్షాన్ని వినిపించుకోవడం కోసం మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పటికీ కూడా అవకాశం ఇవ్వలేదు. దాన్ని ఒకవైపు గుర్తు చేస్తూనే ఒకవైపు వాకౌట్ చేసి గన్ పార్క్ చేరుకున్నారు. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద ఒకవైపు నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు. మీడియాలో పలు అంశాలను కూడా ప్రస్తావించారు. ఒకవైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అసెంబ్లీని పూర్తిగా బూతులమయంగా మార్చేశారు. ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ సమావేశాల సందర్భంగా అడ్డగోలుగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడిపిస్తున్నారు. ఒకవైపు పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఒకవైపు విమర్శించట్లేదా, విమర్శిస్తే వాళ్ళు మైక్ ఇవ్వట్లేదా, అక్కడొక నీతి ఇక్కడొక నీతి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. స్పీకర్ వైఖరికి నిరసనగా స్పీకర్ ఒకవైపు అధికార పక్షానికి అవకాశం ఇస్తూ ఒకవైపు ప్రతిపక్షాలకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి కూడా ఆయన స్పీకర్ వైఖరి నిరసిస్తూ ఒక అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వాకౌట్ చేశామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఒకవైపు తెలంగాణకు నిలద్రోహులకు, తెలంగాణకు ఉద్యమద్రోహి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలాగా కాకుండా గాంధీ భవన్ లాగా నడిపిస్తున్నారు, దీన్ని సిఎల్పి మీటింగ్ లాగా మార్చి వాళ్ళ ప్రభుత్వం తరఫున మాట్లాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపించినటువంటి హరీష్ రావు ప్రభుత్వ తీరును కూడా దుయ్యబట్టారు. మరోవైపు తలసాని శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీకి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వంలో అందరికీ మాట్లాడే అవకాశం కల్పించాము, ప్రతి సభ్యుడు వారి అభిప్రాయాన్ని సభలో వ్యక్తపరిచే అవకాశం కల్పించాము, కానీ ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు, మా ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. చరిత్రకంగా అనేక రకాల అంశాలు జరుగుతుంటే పోతుంటాయి. ఒకవైపు సభలో ఇరుపక్షాల వాదనలు జరుగుతూనే ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలకు వేదిక అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సలహాలు సూచనలు ఇవ్వమని అడుగుతూనే మరోవైపు అటాక్ చేసి బూతులు తిడుతున్నాడని చెప్పేసి కూడా ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మొత్తానికి మూసీ నది సుందరీకరణ సంబంధించి మూసీ నది ప్రక్షాళన పైన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి, అఖిలపక్ష అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలి, అనేక రకాల పేదల యొక్క ఇల్లు గుడిసెలని కూడా కూలగొడుతున్నారు, మూసీ సుందరీకరణ పేరుతోటి పెద్ద ఎత్తున కూడా అవినీతికి ముందుగానే స్కెచ్ వేసుకొని పనిచేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ప్రభుత్వ తీరును గర్హిస్తూ ఈ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు.
మరోవైపు అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు విరుద్ధంగానే ఒకవైపు ప్రభుత్వ వైఖరిని గ్రహిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు అసెంబ్లీని ఒకవైపు బైకాట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. రేపటి నుంచి తెలంగాణ భవన్లో ఏ విధంగా అయితే ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఇరిగేషన్ ఇష్యూస్ని ఏ విధంగా అభివృద్ధి చేశాము, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు గోదావరి పైన కావచ్చు, కృష్ణానది పైన చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు లక్షలాది ఎకరాలకు తాగునీరు అందించామనే విషయానికి సంబంధించి ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కోసం మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. రేపు తెలంగాణ భవన్లో ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టడం కోసం సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీకి శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఒకవైపు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా పదే పదే మంత్రులు అడ్డు తిరగడం, మాట్లాడే మాటలు జనంలోకి వెళ్లకుండా 10సారి ఇంటరప్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వివిధ అంశాలపైన ఇరిగేషన్ ఇష్యూస్ కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మాట్లాడితే ఒకవైపు 7-8 మంది మంత్రులు వేసి ఇంటరప్ట్ చేయడం లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీలో కంటే కూడా బయటకు వెళ్ళి మాట్లాడితేనే ప్రజలకు విషయం వెళ్తుంది. అసెంబ్లీలో కేవలం ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, దూషించుకోవడం కోసం సరిపోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. నిన్న ప్రజాభవన్లో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలపైన కేసీఆర్ రీసెంట్గా లేవనెత్తినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గతంలో 91 టీఎంసీలకు నీటిని కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 45 టీఎంసీలకే కుదించడం, ఒకవైపు పూర్తి స్థాయిగా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ప్రభుత్వం వైఖరి పైన గట్టిగా ఎదురుదాడి చేయడంతో కూడా కేసీఆర్ రీసెంట్గా మాట్లాడడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అసలు జల జగడానికి సంబంధించి వాటర్ సంబంధించి ఏం జరిగింది ఏంటి క్లియర్ కట్ గా మేము అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇటుపక్క బీఆర్ఎస్ వర్షన్ మనకి వేరేగా కనిపిస్తుంది. అసలు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వట్లేదు, ఇచ్చినా ప్రతిసారి అడ్డుపడుతున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అసెంబ్లీకి రమ్మన్నప్పుడు ఇదే వర్షన్ తీసుకొచ్చారు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారని చెప్పి. మరి రేపు జరగబోయే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా, అంటే ఇప్పటికే సభ వాకౌట్ చేస్తున్నాం అని చెప్పారు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఒకవైపు తమను తిట్టడం కోసమే పనిగా పెట్టుకొని మమ్మల్ని దూషించడమే, మమ్మల్ని తప్పుగా ఎత్తుచూపడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మాకు కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వండి, మా వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పదే పదే కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందట్లేదు. స్పీకర్ మాకు సరైన అవకాశం ఇవ్వట్లేదని భావించే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బహిష్కరించింది. సభలో పెట్టాలనుకున్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ లాంటివి కూడా తెలంగాణ భవన్ వేదికగా పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ నెల 7వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఈ సమావేశాల్లో ఒకవైపు వివిధ కీలక బిల్లులు ఉన్నాయి. జిహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ కావచ్చు, మున్సిపల్ సవరణ కావచ్చు, జీఎస్టీకి సంబంధించినటువంటి ఇతర బిల్లులు, కొన్ని బిల్లులు కూడా అసెంబ్లీలోకి వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఇష్యూస్ సంబంధించి కృష్ణా గోదావరి నదులపైనటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం కనుక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇస్తే మాకు కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మొన్న ఒకవైపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనే ఒకవైపు గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మూసీ సుందరీకరణ అంశం సందర్భంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని హరీష్ రావు ఒకవైపు క్వశ్చన్ చేయడంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హరీష్ రావును దూషించారు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ దూషించారు, మమ్మల్ని తిట్టడే పనిగా పెట్టుకున్నారు, ఆ తర్వాత మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇలా మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు మేము అసెంబ్లీకి వచ్చే లాభం అని చెప్పేసి కూడా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. భాష స్వామి, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? గతంలో మనం చూసాం కదా అసెంబ్లీ సమావేశాలు మీరు ఎన్ని రోజులు కావాలంటే, అంటే కేసీఆర్ వస్తే కనుక ఎన్ని రోజులు కావాలో మీరు చెప్పండి, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలో చెప్పండి, మీరు ఏ విధంగా నిర్వహించాలో చెప్పండి, ఆ విధంగా నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు కూడా చెప్పున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అడిగి ప్రశ్నలకు కానీ లేదంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వడం అనే దానికి కానీ ఒక్కదాని నుంచి ప్రభుత్వం నుంచి ఆన్సర్ రావట్లేదు కదా. రైట్, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి అనుకున్నామో అదే విధంగా స్టార్ట్ అయింది. ప్రశ్నోత్తరాలు స్టార్ట్ చేశారు.
వాయిదా తీర్మానాలు బహిష్కరించారు స్పీకర్. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ తరపు నుంచి నిరసన వైఖరి కనిపించింది. క్వశ్చన్ చేశారు. కానీ క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట పాటు క్వశ్చన్ అవర్ గురించి మాట్లాడారు. కనీసం ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.